బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. జగిత్యాల మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో సొంత పార్టీ కౌన్సిలర్లు షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆదేశాలను ధిక్కరించి వేరే వాళ్లకు జై కొట్టారు. బీఆర్ఎస్ ప్రతిపాదించిన వాణిని కాదని జ్యోతికి మద్దతు తెలిపారు. దీంతో సంఖ్యాబలం ఉండి కూడా బీఆర్ఎస్ చైర్మన్ పదవిని కోల్పోయింది. కాంగ్రెస్ కౌన్సిలర్లు కూడా మద్దతు తెలపడంతో అడవాల జ్యోతి జగిత్యాల కొత్త మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఇటీవలే ఎమ్మెల్సీ కవిత కౌన్సిలర్లను బుజ్జగించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. జగిత్యాల మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో సొంత పార్టీ కౌన్సిలర్లు షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆదేశాలను ధిక్కరించి వేరే వాళ్లకు జై కొట్టారు. బీఆర్ఎస్ ప్రతిపాదించిన వాణిని కాదని జ్యోతికి మద్దతు తెలిపారు. దీంతో సంఖ్యాబలం ఉండి కూడా బీఆర్ఎస్ చైర్మన్ పదవిని కోల్పోయింది. కాంగ్రెస్ కౌన్సిలర్లు కూడా మద్దతు తెలపడంతో అడవాల జ్యోతి జగిత్యాల కొత్త మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఇటీవలే ఎమ్మెల్సీ కవిత కౌన్సిలర్లను బుజ్జగించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? సో ప్రియాంక, జగిత్యాలలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలిందని చెప్పొచ్చు. వాస్తవానికి గత ఏడాది ఆ బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ గా ఉన్న బోగస్ రావని రాజీనామా చేసిన తరువాత ఇన్ఛార్జ్ మున్సిపల్ చైర్మన్ గా గోలి శ్రీనివాస్ను నియమించారు. సో ఇన్ఛార్జ్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా చాలామంది కౌన్సిలర్లు అధిష్టానం తీరును ఎండగడుతూ వచ్చారు. వెంటనే మున్సిపల్ చైర్మన్ కొత్త చైర్మన్ ఎన్నుకోవాలని గతంలోనే చాలామంది కౌన్సిలర్లు అధిష్టానం మీద ఒత్తిడి తెచ్చారు. కానీ అధిష్టానం అవేవి కూడా పట్టించుకోలేదు. సో ప్రస్తుతం అయితే జగిత్యాల మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఈరోజు అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో కొత్త మున్సిపల్ చైర్మన్గా అడవాల జ్యోతి ఎన్నికైంది. అయితే ఈ అడవాల జ్యోతి అంటే బీఆర్ఎస్ అధిష్టానం సమిన్ల వాణిని ప్రతిపాదించింది. స్వయంగా స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సమిన్ల వాణికి మద్దతు తెలపాలని కౌన్సిలర్లకు విప్ కూడా జారీ చేశారు. మరోవైపు చాలా మంది కౌన్సిలర్లు ఇటీవల గోవా ట్రిప్లో కూడా క్యాంపు రాజకీయాలు నడిపారు. అయితే ఈరోజు కొత్త చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఈ బిగ్ ట్విస్ట్ నెలకొంది. బీఆర్ఎస్ ప్రతిపాదించిన సమిన్ల వాణికి కాకుండా జ్యోతికి మద్దతు తెలపటం సంచలనం కలిగించింది. అసంతృప్తితో ఉన్న కౌన్సిలర్లను ఇటీవల కవిత పలుసార్లు బుజ్జగించింది. ఎందుకంటే కవిత గత 10 ఏళ్లుగా జగిత్యాలలో అన్ని తానే వ్యవహరిస్తున్నారు. కానీ ఎంపీగా ఓడిపోయిన తర్వాత కూడా జగిత్యాలలో ఆమె హవా కొనసాగిస్తూ వస్తున్నారు. కానీ ఈ కౌన్సిలర్లు ఆమె మాట కాదని ఆమె ఆదేశాలను కూడా చాలా లైట్గా తీసుకొని వ్యతిరేక వర్గానికి అంటే అడవాల జ్యోతికి మద్దతు తెలపడం కొంత ఆసక్తి కలిగించింది. సో సంజయ్ కుమార్ కూడా చాలా మంది కౌన్సిలర్లు షాక్ ఇచ్చారు. విప్పును ధిక్కరించి అడవాల జ్యోతికి ఇలా కొత్త చైర్మన్ ఎన్నికకు వారు మద్దతు అంటే జై కొట్టడంతో స్థానికంగా బీఆర్ఎస్ కు పెద్ద షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఇంకో విషయం ఏంటంటే అడవాల జ్యోతికి కాంగ్రెస్ కౌన్సిలర్లు, బీజేపీ కౌన్సిలర్తో పాటు ఎంఐఎం కౌన్సిలర్ కూడా మద్దతు తెలిపారు. అయితే కొద్దిసేపటి క్రితమే కొత్తగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ అడవాల జ్యోతి స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేత, సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటికి కూడా వెళ్లి కాంగ్రెస్ నేతలను కలిశారు. సో మొత్తంగా అయితే జగిత్యాల మున్సిపల్ కొత్త చైర్మన్ ఎన్నికలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. అటు స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను, అటు ఎమ్మెల్సీ కవితను కాదని తన వ్యతిరేక వర్గమైన అడవాల లక్ష్మికి, అడవాల జ్యోతికి మద్దతు తెలపడం కూడా కొంత సంచలనం కలిగిస్తోంది. సో ఇది బీఆర్ఎస్ కు చాలా బిగ్ షాక్ అనే చెప్పొచ్చు. సంఖ్యాబలం ఇక్కడ మరో ముఖ్యమైన విషయం. సంఖ్యాబలం దాదాపు 36 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉండి కూడా సొంత చైర్మన్ ను ఎన్నుకోలేకపోవటం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి మరో పెద్ద దెబ్బ అని అయితే చెప్పొచ్చు. ఎంత బుజ్జగింపులు చేసినా కూడా అసంతృప్తితో ఉన్న కౌన్సిలర్లు వినలేదు. మరోవైపు ఇన్ఛార్జ్ చైర్మన్ గా ఉన్న గోలి శ్రీనివాస్ను వ్యతిరేకిస్తున్న కౌన్సిలర్లు మరోవైపు సమిన్ల వాణిని కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కానీ సంజయ్ కుమార్ అధిష్టానం మాత్రం సమిన్ల వాణికి మద్దతు తెలపాలని చెప్పడం, దీన్ని జీర్ణించుకోలేని కౌన్సిలర్లు తన వ్యతిరేక వర్గమైన అడవాల జ్యోతికి జై కొట్టడం కొంత సంచలనంగా అయితే చెప్పొచ్చు. ప్రియాంక, థాంక్యూ శ్రీనివాస్.